నమస్తే, నా పేరు రాజేష్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు నేను ప్రధానంగా మాట్లాడదలుచుకున్న విషయం ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు, అదేవిధంగా 8 మంది ఎంపీలు, బీజేపీ పార్టీకి సంబంధించిన ఈ 8 మంది ఎంపీలు సుప్తావస్థ దశలో ఉన్నారని చెప్పేసి నేను క్లియర్ గా అర్థమైతా ఉన్నది. ఎందుకు అనంటే, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఇయాల కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్లి ఐఐటి తిరుపతికి దాదాపుగా 2313 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 12,000 మంది విద్యార్థులకు వసతి మరియు విద్యా బోధనకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసము కేంద్ర ప్రభుత్వము చాలా క్లియర్ కట్ గా డబ్బులు రిలీజ్ చేస్తా ఉంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టి చాలా ఓహో ఆహో అని చెప్పేసి పెద్ద బట్టలు చింపుకొని మాట్లాడతారు. కానీ కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం గాని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మీద గాని, అదేవిధంగా ఇక్కడున్న విద్యార్థుల మీద గాని, పేద విద్యార్థుల మీద గాని, నిరుద్యోగుల మీద గాని ఎటువంటి ప్రేమ వాళ్ళకి కనిపించడం లేదు. ఎందుకు అనంటే, దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు దాటి కనీసము నాడు తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు విద్యాపరంగానే మాట్లాడదలుచుకున్నాము. ఆ హామీలను కనీసం నెరవేర్చే దాఖలాలు కనబడతలేవు. మనకు రావాల్సిన ట్రైబల్ యూనివర్సిటీ ఎట్లున్నదో తెలుసు, మనకు ఎన్ని డిపార్ట్మెంట్ రన్ చేస్తా ఉన్నారో తెలుసు. అదేవిధంగా ఓ ఐఐఎం లేదు, ఓ ఐఐటి లేదు, ఓ IIIT లేదు. అదేవిధంగా ప్రతి జిల్లాకి కావాల్సిన నవోదయ స్కూల్స్ లేవు. అదేవిధంగా మనకు కావాల్సిన ఐఐఎం, నైసర్ లాంటి ఎటువంటి ఇన్స్టిట్యూట్లు వాళ్ళు ఇయ్యదలుచుకోలేదు, ఇస్తలేరు. సరే, కేంద్ర ప్రభుత్వం ఇయ్యకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు. ఏ రోజైనా పార్లమెంట్ లో అడిగిన దాఖలాలు లేవు. మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పక్షాన, ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగుల పక్షాన, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒకటే, అదేవిధంగా ఈ బీజేపీ ఎంపీలకు ఒకటే హెచ్చరించదలుచుకున్నాం. మనకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి సర్వశిక్ష అభియాన్ పేరిట రావాల్సిన ప్రాథమిక విద్య అభివృద్ధి కోసం రావాల్సిన నిధులు కూడా మనకు తగ్గిస్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSA దానికి సంబంధించిన నిధులను కూడా మనకు మాధ్యమిక ఇంటరు ఆ సంబంధించిన కోర్సులకు రావాల్సిన డబ్బులు అసలే రావట్లేదు. అదేవిధంగా రాష్ట్రీయ ఉత్సార్ శిక్షా అభియాన్ రూసా ఫండ్స్ కూడా రావట్లేదు. అదేవిధంగా మా యూనివర్సిటీ లాంటి వ్యవస్థలు అయితే చాలా భ్రష్టు పట్టే పరిస్థితిలో కనబడతా ఉన్నాయి. ఇవాళ ఎటువంటి రీసెర్చ్ లేవు. రీసెర్చ్లు చేయడానికి కావలసినటువంటి వాళ్ళు ఫెలోషిప్లు ఇవ్వట్లేదు. SC ST పిల్లలకు ఫెలోషిప్లు లేవు, OBC పిల్లలకు ఫెలోషిప్లు లేవు. కనీసం వాటి మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పక్షాన, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి పక్షాన మేము విద్యార్థి విభాగం నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. విద్యారంగానికి వీళ్ళు ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వాలి. అదే విధంగా డిగ్రీ, PG, PhD చదువుకునే విద్యార్థులకు వీళ్ళు ఫెలోషిప్లు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము మా యొక్క విద్యార్థి విభాగం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.